వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఈరోజైతే మేము రంజాన్ షాపింగ్ చేస్తున్నాము. ఖమ్మంలో రంజాన్ షాపింగ్ ఈరోజు చూపిస్తున్నాము. ఎంత సందడిగా ఉందో. ఇంకా ఉగాది పండుగ రంజాన్ పండుగ ఒకేసారి రావడం వల్ల రష్ కూడా విపరీతంగా ఉంది. ఇంకా ఈ సందడిలో మేము వీడియో చేద్దామని వెళ్ళాము. ఇంకా ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో, నడవడానికి కూడా వీల్లేదు. ఇదైతే కొంచెం సందులో కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. ఇంకా వీడియోలో చూడండి ఆంటీ భలే ఉన్నాయి, ఇక్కడ చాలా బాగున్నాయి. మా షాప్లో గాజుల్లానే ఉంటాయి కానీ ఇవి కొంచెం వేరే గాజులు. ఇక రంజాన్ అప్పుడు ఇలా బయట పెట్టి సేల్ చేస్తారు. రాళ్ళ గాజులు అమ్ముతున్నారు వాళ్ళు బాగా. మా షాప్ నిండా రాళ్ళ గాజులే నీకు తెలుసు కదా. కానీ ఈ రంజాన్ షాపింగ్ లో గాజులు ఎలా ఉంటాయో అని కూడా నేను చూస్తున్నాను. బయట బండి మీద కూడా బాగా సేల్ చేస్తారు. ఇంకా ముస్లిమ్స్ అయితే భలే కొంటారు ఈ గాజులు. బండ్ల మీదే బాగా కొంటారు వాళ్ళు. ఇక ఈ సందడి చూడు, ఈ లైటింగ్ చూడు, ఎంత హడావుడి ఉందో రమా. మామూలు లేదు ఈ రోజు రష్. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా రంజాన్ రోజు అయితే ఇంకా మామూలు అసలు తెల్లవార్లు షాపింగ్ నడుస్తూనే ఉంటది. నేను షాప్ కూడా 1 వరకు ఉంచుతాను. అప్పటిదాకా వస్తూనే ఉంటారు కస్టమర్స్. వాళ్ళ షాపింగ్ మొత్తం నైట్ చేస్తూ ఉంటారు. మసీద్ టైమింగ్ అయిపోయాక ఈవినింగ్ వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఫుడ్ తిన్నాక ఇక బయటకు వస్తారు. ఈ రష్ మొత్తం అప్పుడే వస్తుంది. ఇంకా షాపింగ్ హాయ్ చెప్తోంది నాకు. నన్ను తీయరా అన్నట్టు. ఇక్కడ చూడండి ఆంటీ ఎలా ఉందంటే, ఎక్కడైనా బండి కనపడ్డా ఏదో ఒక స్టాల్ లాగా ఉన్నా అక్కడ చుట్టూ గుంపుగా ఉన్నారు లేడీస్. అసలు అంటే గొలుసులు, ఇయర్ రింగ్స్, చిన్న చిన్నవి ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ కోసం అసలు ఎక్కడ స్టాల్ కనపడ్డా దాని చుట్టూ ఉన్నారు. ఒక ఏమంటారు, బండి కూడా కాదు అది, ఆయన నడుచుకుంటూ వెళ్తాడు అంతే. ఒక కర్రకి అవన్నీ పెట్టుకున్నాడు. కర్రకు పెట్టుకున్న స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ రంజాన్ కి, ఎక్కువ స్ట్రీట్ షాపింగ్. మన వాళ్ళు ఎక్కువగా తీసుకోరు కానీ రంజాన్ అప్పుడు స్ట్రీట్ షాపింగ్. కానీ ముస్లిమ్స్ కంటే ఈ పర్ఫ్యూమ్ అంట 50 రూపాయలేనంట. అది బీరువాలో పెట్టుకుంటే బీరువా మొత్తం బాగుంది. అసలు ఆ బజార్కి వెళ్తే గుబాలింపులు. ఆ భయ్య చెప్తున్నాడు బీరువాలో పెట్టుకోండి మేడం, తీసుకోండి అని. నేను ఇప్పుడే చూస్తున్నా బీరువాలో పెట్టుకునేది ఉంటుందని నాకు కూడా తెలీదు. వాళ్ళన్నీ మంచిగా స్మెల్ అయితే బాగుంది. 50 రూపాయలేనంట ఫ్రెండ్స్, తీసుకోండి. ఇవన్నీ బట్టలు 100 రూపాయలకి, 50 రూపాయలకి, 150 రూపాయలకి అని చెప్తున్నారు అక్కడ. అసలు అన్ని బయటనే ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా రష్ కూడా విపరీతంగా ఉంటుంది భలేగా. ఖమ్మంలో జనాలంతా వచ్చేసారా అనిపిస్తుంది ఇక్కడికి. అంత తిరణాల్లాగా సందడిగా ఉంటుంది. ఇంకా తర్వాత రోజు కూడా చూద్దువు వచ్చి నువ్వు ఎంత రష్ ఉంటుందో. ఇక్కడ చూడు, ఈ ఇయర్ రింగ్స్ చూడు ఎంత బాగున్నాయి. రాళ్ళ ఐటమ్స్ మొత్తం చెమక్ పాయల్ బాజే. ఈ స్ట్రీట్ షాపింగ్ కూడా బాగుంటుంది మనకి. ఈ స్ట్రీట్ షాపింగ్ ఖమ్మంలో అట్లా ఎక్కువగా రన్ అవ్వదు కదా. హైదరాబాద్ కి వెళ్తే చార్మినార్ దగ్గర ఎలా ఉంటుందో నేను అదే అందాం అనుకున్నాను అనేసి. ఎగ్జాక్ట్ షాపింగ్ కి వెళ్తాయి కదా. నాకైతే రంజాన్ షాపింగ్ ని చార్మినార్ లో చేసినట్లే అనిపిస్తుంది ఈ రష్ చూస్తే. అట్లా ఉంది. అవును, అక్కడ మనకేమో స్ట్రీట్ షాపింగ్ అంత ఐడియా లేదు. ఇట్లా బయట పెట్టి ఇట్లా సేల్ చేయడం అనేది తెలియదు కదా. ఈ సందడి మొత్తం. ఇక్కడ నక్లెస్లు చూడండి, నక్లెస్లు కదా అవి, క్లిప్స్, ఫ్లక్కర్స్, అవి ఇయర్ రింగ్స్, అన్ని రాళ్ళ ఐటమ్స్. నాకు ఇక్కడ పెద్ద పెద్ద జ్యువెలరీ కనపడుతుంది. చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. అవి స్టోన్ వి తక్కువ రేట్. మామూలుగా ఫెస్టివల్ కు పెట్టుకుని పక్కకు పడేస్తారు కావచ్చు. ఫెస్టివల్ వరకు కొంచెం వాళ్ళు పెద్ద పెద్ద ఐటమ్ పెడతారు కదా, ఐటమ్ బట్టి వాళ్ళు సేల్ చేస్తారు. అవును, ఇక్కడైతే బట్టల షాపింగ్ చూడు, అబ్బాయి నించొని 100 అంటున్నారు. 100 రూపాయ ఏదైనా 100 రూపాయ. అసలు డ్రెస్సులు చూడు ఎంత షైనింగ్ ఉన్నాయో. నాకైతే ప్రతిదీ చూసా ఏదైనా చెమక్ అంటుంది. మంచి షైనింగ్ ఉంటాయి, మెరుస్తుంటాయి. జిగేల్ జిగేల్ జిల్ 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 జిగేల్ రాని బాగుంటాయి. బట్టలన్నీ తీసి పెట్టేది అమ్ముతున్నారు అందరు. ఈ బొమ్మలు వేసిన పిల్లలు బాగున్నాయి చూడు, పిల్లలాగా చిన్న పిల్లలు. అవి ఆఫర్వి కాదు, ఇవి పక్కన పెట్టినవి ఆఫర్వి ఇస్తారు. ఇప్పుడు షాప్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి షాప్ వాళ్ళు బయటనే పెట్టుకొని ఇంకా బయటనే సేల్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటది కదా, షాప్ లో కూడా పట్టకపోవచ్చు. కర్రకి పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఎక్కడ చూడు నువ్వు గుంపుగా 10 మంది పైనే ఉన్నారు. అవును, అక్కడే ఎక్కువ లేడీస్ నాకు కనపడ్డారు మొత్తం. ఇంకా మాకు కూడా ఇంకా రేపు ఎల్లుండి అయితే ఖాళీ ఉండదు. ఇంకా పండగ రోజు ముందు రోజు అసలు షాపు ఖాళీ ఉండదు. నైట్ 1-2 వరకు నడుస్తూనే ఉంటుంది షాపు.
1-2 వరకు ఉంటారా? తెల్లవారులో ఉంటుంది, ఇంకా మేమే 1 వరకు చార్మినార్ లో మేము ఒక రోజు రంజాన్ రోజు వెళ్ళాము 2 గంటల వరకు. కానీ రైలు పట్టల్లాగా బోగిల్లాగా మా అన్నయ్య ముందు మా ఆయన వెనుక మా పిల్లలు మేము లైన్ కట్టాము. రైలు పట్టాలు బోగిలు పట్టుకున్నట్టు చేతులు అడ్డం పెట్టుకొని తీసుకొచ్చారు. అంత రష్ ఉంది. కానీ ఒక్కసారి మాత్రం మంచి రంజాన్ ముందు హైదరాబాద్ చార్మినార్ దగ్గర షాపింగ్ చేయాలి. క్యాప్ భలే ఉంది, నువ్వు పెట్టుకుంటే మాత్రం చాలా ముద్దుగున్నావు. వెళ్దాం మనం హైదరాబాద్ రంజాన్ కూడా. ఒక్కసారి రంజాన్ షాపింగ్ చూడాలి, హైదరాబాద్ లో చూడాలి. మన ఖమ్మంలోనే ఇంత హడావుడి ఉంది కదా, ఇక హైదరాబాద్ లో అసలు ఎలా ఉంటుందో అనిపిస్తుంది. ఇక్కడ బౌల్స్ అన్ని చాలా తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. మొత్తం బయట పెట్టారు. ఈ సీజన్ లోనే మనకు తక్కువ దొరుకుతాయి. రంజాన్ కి అందరు కొంటారు కదా, ఇంకా మంచి బయట పెట్టేశారు. కూరగాయలు చాలా బాగుంది. పెద్ద వాళ్ళు దాని నిండా సేమియాలు చేస్తారు కదా రేపు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కప్పులు 100 రూపీసే. అవి అర డజన్ వచ్చాయి. డజన్ అవి అర డజన్ కప్పులు ఓన్లీ 100 రూపాయే. కొనేసింది మా ఆంటీ. షాపింగ్ కి పర్ఫ్యూమ్స్ బాగున్నాయి. పర్ఫ్యూమ్స్ అయితే మామూలు స్మెల్ రావట్లా. అది జాస్మిన్ అంట. అంత పెద్ద బాటిల్లో కొంచెం పోసాడు. అక్కడ నుంచి ఆ చిన్న బాటిల్లో పోసి అమ్ముతారట. బుడ్డ బాటిల్స్ ఉన్నాయి మళ్ళీ దాంట్లో. ఈ కమాన్ బజార్ లో మసీద్ దగ్గర లైటింగ్ పెడతారు రమ్మా, 1 మంత్ పెడతారు. ఇంకా మొత్తం లైటింగ్ నుండి మసీద్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉంది ఈ లైటింగ్. అసలు ఎంత బాగుంటుందో. ఆ లైటింగ్ చూడటానికి కూడా జనాలు వస్తున్నారు తెలుసా. షాపింగ్ ఏమో గానీ మసీద్ సౌండ్ అది భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. మాకు రంజాన్ అప్పుడు మసీద్ సౌండ్ వినిపిస్తూ ఉంటాయి కదా, భలే మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటది రంజాన్ మాసంలో. నువ్వు ఎప్పుడైనా చూడు, మసీదు ఆ సందడి ఎందుకో ఒక మంచిగా అనిపిస్తుంది. రంజాన్ ఎందుకు పాజిటివ్ అవుతుంది తెలుసా, వాళ్ళు ఉపవాసం ఉంటారు, ఏం తినకుండా మార్నింగ్ నుంచి ప్రేయర్ చేస్తుంటారు కాబట్టి ఈ వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అవును, నాకైతే బాగా నచ్చుద్ది. ఈవినింగ్ ఆ టైం కాగానే సైరన్ వస్తుంది, మాకు అన్ని వినిపిస్తాయి. ఇంకెక్కువ మా ఏరియాలో ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉమ్ము కూడా మింగకుండా చాలా కఠినంగా ఉపవాసాలు ఉంటారు. బాగా చేస్తారు. అందుకని వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. ఇక మాదైతే చూడండి షాపింగ్, మా ఖమ్మంలో ఇంత హడావిడిగా ఉండేసరికి ఇంకా మాకు హడావిడి ఆగట్లే. మాకు కూడా ఇంత మంచిగా షాపింగ్ హైదరాబాద్లో బేగం బజార్లో షాపింగ్ చేసినట్టుంది ఇప్పుడైతే. నేను వెళ్తాను కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూస్తా, అంత సందడి కంటే ఈ రోజు ఖమ్మంలో ఎక్కువ ఉంది. నాకైతే ఖమ్మంలో రంజాన్ షాపింగ్ నాకు చార్మినార్లో షాపింగ్ చేసిన ఫీల్ వచ్చింది ఈ రోజు అయితే ఫ్రెండ్స్. నిజంగా నేను ఇయర్లీ చూస్తూ ఉంటా కాబట్టి నాకేమంటే లైటింగ్ డెకరేషన్ మాత్రం హైలైట్ అయింది ఈ షాపింగ్కి. ఇంకా కిల్లా బజార్ కూడా ఉంటది, కిల్లా బజార్ లో కూడా లైటింగ్ బాగా పెడతారంట. చూడాలి ఒకసారి. కిల్లా బజార్ ఇప్పుడు మన మసీద్ సెంటర్ లో మసీద్ వెళ్దాం, ఒక రోజు వెళ్దాం. అది కూడా రంజాన్ అయిపోయినాకనా, ఈ లోపే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్స్ తీసుకుంది మా అత్తయ్య నా కోసం, తింటున్నాను ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ కూడా భలే ఏమంటదని డిజైన్ గా వేసి ఇచ్చాడు ఆయన మాకు. మామూలు ఇప్పుడు మన ఖమ్మంలో ఇలా సెంటర్ లో ఐస్ క్రీమ్ తినాలంటే తినలేం కదా. ఈ రోజు ఈ సందట్లో గౌన్లు అయితే 150 రూపాయలు గౌన్లు అంట. ఎంత బాగున్నాయో ఫ్రాక్స్. రంజాన్ స్పెషల్ అంట. 150 రూపీస్కి ఒక ఫ్రాక్ అంట. ఏ ఫ్రాక్ అయినా తీసుకో. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, చిన్న ఫ్రాక్స్, బుడ్డ ఫ్రాక్స్, చిన్నపిల్లలు ఆడపిల్లలకైతే చాలా బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు రంజాన్ షాపింగ్ మా ఖమ్మంలో కమాన్ బజారా. ఇది కమాన్ బజార్లో మసీద్ దగ్గర షాపింగ్. ఇది ఇక బౌల్స్, చెప్పులు, స్కార్ఫ్లు, అన్ని వెరైటీస్ ఉంటాయి. స్కార్ఫ్లు అయితే బాగున్నాయి. నాకు ఈ స్కార్ఫ్ బాగా నచ్చింది. వైట్ బ్లాక్ లో దొరకదు కదా, బాగుంది. అయితే ఇట్లనే అన్ని, ఇంకా ఒక్కటి కాదు, బట్టలు, చెప్పులు, జ్యువెలరీ షాపింగ్ అంటే ఇక వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి ఫెస్టివల్లో. ఇదేనండి ఖమ్మంలో రంజాన్ షాపింగ్ మేము చూసింది. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.